రాష్ట్ర మంత్రివర్గం భేటీ కొనసాగుతోంది. సిఆర్డీఏ అనుమతించిన పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. మొత్తానికి కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకి ప్రారంభమైంది. అయితే గడిచిన గంటన్నరగా ఈ కీలకమైనటువంటి అంశాలపైనే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా తీసుకున్నంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి పనులు రద్దు చేసి తిరిగి దాన్ని మార్పు చేర్పులతోటి 5 రీటెండర్లు పిలిచేందుకు అగ్రిమెంట్ గడువును పొడిగించేందుకు కేబినెట్లో ఆమోదం కూడా తెలియజేసినట్టు మనకి సమాచారం అవుతోంది. అలాగే రాజధాని పరిధిలో మొత్తం 42-43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేసినప్పటికీ మనకి తెలుస్తోంది. మొత్తంగా ఈ 42-43వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో దాదాపుగా 24,376 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతనే నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇవాళ రాష్ట్ర కేబినెట్లో కేబినెట్ ఆమోదం కోసం కూడా ఉంచారు. ఈ కేబినెట్ కూడా ఈ మొత్తం పనులకి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేయనున్నారు. మొత్తం మీద ప్రత్యేకించి రాజధాని అమరావతి పనులు వేగంగా పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పాలి. దీంట్లో భాగంగానే 42-43వ సమావేశంలో కూడా దానికి సంబంధించి పనులకు సంబంధించినటువంటి అంశంపైన నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చెప్పాలంటే రాజధాని గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి నిర్మాణాలు, ఐఏఎస్ అధికారుల భవనాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలు, మంత్రుల భవనాలు, బంగ్లాలు, అలాగే జడ్జిల ఛాంబర్లు, జడ్జిలకు సంబంధించినటువంటి బంగ్లాలు, తదితర నిర్మాణాలు, సివిల్ నిర్మాణాలతో పాటు రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చినటువంటి ప్రత్యామ్నాయ ప్లాట్లకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించినటువంటి ఎల్పీఎస్ లేఅవుట్ల నిర్మాణాన్ని, అలాగే రాజధాని ప్రాంతంలో రహదారులు, వివిధ డక్టులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా ఈ మొత్తం నిధుల్ని వినియోగించేలాగా సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. వీటన్నిటినీ కూడా రీటెండర్ ఈ డిసెంబర్ నెలాఖరులోగా మొత్తం ఈ టెండర్లన్నీ కూడా జారీ చేసి పనులు ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేయనుంది. అలాగే రాజధాని పరిధిలో నిర్మాణాలని ఇంకా వేగం పెంచేందుకు, అలాగే తదుపరి ఆర్థిక నిధుల కోసం రాష్ట్ర కేబినెట్లో ఆమోదం కూడా తెలియజేయనున్నారు. ప్రధానంగా హడ్కోకి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హడ్కో నుంచి 11,000 కోట్లు, అలాగే జర్మనీకి సంబంధించినటువంటి ఒక ఆర్థిక సంస్థ నుంచి కూడా 5,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ నుంచి కూడా 5,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్లో ఇవాళ ప్రతిపాదన పెట్టారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తం దీనికి సంబంధించి మొత్తంగా 25 పైగా ఇంజనీరింగ్ సివిల్ పనులకు సంబంధించినటువంటి 24,316 కోట్ల రూపాయలకు సంబంధించి మంజూరుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కూడా ప్రతిపాదన కూడా ఆమోదం తెలియజేసింది. ఇక అమ్రూడా చట్ట సవరణకు సంబంధించి 2016 చట్ట సవరణ కూడా ఈ రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. అలాగే ఇక 176 మంజూరు కేడర్ స్ట్రెంత్ నూతనంగా ఏర్పడినటువంటి 12 నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా రాష్ట్ర కేబినెట్లో కూడా ప్రతిపాదన పెట్టారు. అలాగే ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి 14 పోస్టుల శాంక్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదనకు ఉంచారు. ఇక అమరావతి నుంచి ఇప్పుడే చెప్పుకున్నట్టుగా అమరావతికి హడ్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ నుంచి మరొక 5,000 కోట్లు, మొత్తంగా 16,000 కోట్ల రుణం తీసుకోవడానికి కేబినెట్లో ప్రతిపాదన కూడా పెట్టారు. దీనికి సంబంధించి ఆమోదాన్ని కూడా తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. అలాగే ఏపీ రీసర్వే ప్రాజెక్టుకి సంబంధించి గ్రామకంఠం భూముల సర్వే కోసం తీసుకున్నటువంటి 679 సూపర్నూమరీ డిప్యూటీ తహసీల్దార్లను మరో 2 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కేబినెట్లో అనుమతి తీసుకున్నారు. ఇక ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు సంబంధించి 50 ఎకరాల భూములు అలాగే ట్రాన్స్ఫర్ చేస్తూ కేబినెట్లో కూడా ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి వరద బాధితులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో, విజయవాడ, బుడమేరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ 50,000 వరకు ఉన్నటువంటి రుణాలని రీషెడ్యూల్కి సంబంధించినటువంటి హామీని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇచ్చున్నారు. దీనికి సంబంధించి ఆ రుణాల రీషెడ్యూల్కి సంబంధించి స్టాంప్ డ్యూటీ మినహాయింపు పైన కేబినెట్లో ఇవాళ ఆమోదం తెలియజేయనున్నారు.
అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏపీ మార్కెట్ ద్వారా 1000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి దాన్ని పౌర సరఫరాల కార్పొరేషన్ కూడా బదలాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎడమ గట్టుకు సంబంధించి ఎడమ కాలువ పనులకు సంబంధించి ఇప్పటికే కాలపరిమితి ముగిసింది, టెండర్ కాలపరిమితి. ఆ టెండర్లను తిరిగి పిలిచేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్లో కూడా ఆమోదం తెలియజేయనున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ ఈడీస్ జాయింట్ వెంచర్ ప్రతిపాదనకు కూడా కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేయనున్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలలు కేజీబీవీ మోడల్ స్కూలు ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో చదివేటువంటి ఇంటర్ చదివే విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్య పుస్తకాలు పోటీ పరీక్షల కోసం మెటీరియల్ ఇచ్చేందుకు గాను, అలాగే ప్రాక్టికల్ రికార్డుల కోసం 32 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం కూడా కేబినెట్లో పాలనామోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే ఇంటర్ 435 రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిసెంబర్ 2024 నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలుకి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఇన్ని కీలకమైనటువంటి మొత్తం 21 అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో తీసుకుని ఉన్నారు. మొత్తం మీద ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్